Audio Jungle. అంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ స్క్రిప్ట్స్ ఐవ్ హర్డ్. అంటే నేను సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక కథ పరంగా ఇట్ వాస్ సూపర్ ఎక్సైటింగ్ అండ్ దట్ కెప్ట్ మీ గోయింగ్. దానివల్ల ఈ ఉక్కబోస్తున్నాయి చేస్తున్నా, అరే స్క్రీన్ మీద చూస్తే మజా వస్తుందిరా, పీపుల్ విల్ ఎంజాయ్ దిస్ అనే స్పేస్లో. నువ్వు కథ వింటున్నప్పుడే స్క్రీన్ మీద ఎలా ఉంటుంది, జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అనే దానికి వెళ్ళిపోతావు విజయ్. అంటే నాకు సినిమా మంచి నరేషన్ ఇస్తే నాకు మోస్ట్లీ సినిమా కనిపించేస్తుంటుంది. అండ్ నేను ఈ కథ వినడం కూడా చాలా విచిత్రంగా జరిగింది. బికాజ్ ఐ టోల్డ్ యూ ఐఎమ్ వెరీ స్కేర్డ్. హారర్ అంటే భయం అని చెప్పిన హారర్ సినిమాలు చేద్దాం. గీతా యాక్చువల్లీ అట్ సెండ్ మీ ఇంకో హారర్ స్క్రిప్ట్. ఆ డైరెక్టర్ వచ్చి ఇట్లా హారర్ అనగానే నేను చేయను సార్, అప్పుడు నా దగ్గర సినిమాలు కూడా లేవు. అయినా ఐ వాజ్ లైక్ గీతా ఆర్ట్స్ బ్యానర్ అంటే నేను హారర్ అయితే చేయను సార్, ఇంకేదైనా చేస్తానని. వద్దు, నాకు ఇష్టం లేదు. దెన్ యూవీ క్రియేషన్స్ నుంచి కాల్ వచ్చింది, ఒక కొత్త అబ్బాయి ఉన్నాడు, ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది విను అని. ఆఫీస్కి వచ్చా, మనోడు సోఫా మీద కూర్చున్నాడు. హాయ్ హాయ్ అని చెప్పిన. దెన్ ఇట్లా కూర్చొని సో వాట్ ఈస్ ద జానర్ అని అన్నా. హారర్ అన్నాడు. సారీ బాస్, ఇట్లా వెళ్తుంటే నో అంటే నో, ఇట్ ఈస్ లైక్ సైన్స్ ఫిక్షన్, సటిల్ హారర్ ఎలిమెంట్ ఉంటుంది కానీ హారర్ కూడా కాదు ఇది అంటే సైన్స్ ఫిక్షన్ దగ్గర ఆగిన. ఓకే సరే ఇందామా అంటే నేను హారర్ చేయను అంటే నో ఇట్స్ నాట్ హారర్ అంటే సరే ఒకసారి కథ చెప్పాను. దెన్ ఈ స్టార్టెడ్ టెల్లింగ్. సో ఐ వుడ్ హ్యావ్, ఇఫ్ ఇట్ డింట్ టెల్ మీ దట్ అదర్ జానర్ ఐ వుడ్ హ్యావ్ గాన్ ఆఫ్ లైక్ సారీ సార్ ఇంకోటి ఏదైనా చేస్తా అని ఐ వుడ్ హ్యావ్ గాన్ ఆఫ్. బట్ వన్స్ ఈ టోల్ మీ ద స్క్రిప్ట్ ఐ లైక్ డామ్ ఇట్, చేసేయాలి ఇది. నాకు ఎందుకో నువ్వు ఇంత చెప్పిన తర్వాత ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయాలనిపిస్తుంది. ఏంటి సుమా గారు, స్కేరీ హౌస్కి వస్తావా నాతో? నాకు కూడా భయమే. మరి ఎందుకు, మరి ఇద్దరం కలిసి మనకు అవసరమా? See, you have to overcome the fears, okay? ఫియర్ అంటే ఇప్పుడు నేను రోడ్ మీదకి వెళ్ళి నిలబడతాను, నన్ను బస్సు గుద్దేయకూడదు అనుకోవడం కాదు. ఇవన్నీ అన్రియల్ ఫియర్స్, అందులో ఎవ్వరు ఉండరు. వాళ్ళందరూ మనకు తెలిసిన మనుషులే, వాళ్ళే వచ్చి బూ చీ అంటారు అనమాట. ఈ ఫియర్ని, ఈ స్కేరీ హౌస్ ఫియర్ని ఓవర్కమ్ చేస్తే నా సినిమా సూపర్ హిట్ అవుతుంది అంటే నేను దాంట్లోకి. అమ్మ నేను ఇట్లాంటి హామీలు నీకేమి ఇవ్వలేను. మీ సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే మీ డైరెక్టర్ బాగా తీసి ఉండాలి, నువ్వు బాగా చేసి ఉండాలి, ఆ అమ్మాయి కూడా బాగా చేసి ఉండాలి, మొత్తం. కానీ యా ప్రాబబ్లీ మనం ఇద్దరం లోపలికి వెళ్తున్నాం అంటే అప్పుడు అంటే ఇక్కడ ఉండేటువంటి జనాల వాళ్ళ సంకల్పం, దేవుళ్ళ సంకల్పం, దయ్యాల సంకల్పం అన్ని కలిసి మీ మూవీకి హెల్ప్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. పద పద వెళ్దాం. మేము ఏ యాంగిల్లో అయితే అరుపులు ఎటు నుంచి అయినా వినిపిస్తాయి. అసలు ఈ కెమెరా అక్కర్లేదు, మీరు బయట కెమెరా పెడితే అరుపులు వినిపిస్తుంటాయి. ఎవరు లోపల ముట్టుకోకపోతే బెటర్, సుమారు కొడతారంట. అది ఎవరో అడ్మినిస్ట్రేషన్కి చెప్తే బెటర్. యా కాళ్ళు పట్టుకొని లాగడాలు, వెనక నుంచి బూచి అనడాలు ముట్టుకోవద్దు చెప్తున్నాను నేను ఇప్పుడే. నాకు జస్ట్ దగ్గర వచ్చి మిమ్మల్ని ముట్టుకోవద్దు, నా దగ్గర అరవకపోతే బెటర్ అంతే. సో లోపల ఉండే వాళ్ళు ధైర్యంగా కేర్ఫుల్ గా ఉండండి. మేము వస్తున్నాం లోపలికి. నేను మీ గురించే వచ్చా, నేను మీకు సపోర్ట్ సిస్టమ్ గా వచ్చా. విజయ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మిమ్మల్ని గట్టిగా పట్టుకొని ఉంటా లోపల. ఆ 2 minute జర్నీ ఏదో, ఇట్స్ ఓన్లీ 2 minutes. మనం ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాము. అండ్ టాక్సీ వాలా ఇస్ గోయింగ్ టు బి ఎ సూపర్ హిట్. ఓకే ఓకే ఓకే. మీకు రూట్ గుర్తుంది కదా? రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. మీరు ముందెళ్ళండి, నాకు రూట్ గుర్తులేదు. ఓకే ఓకే.
బాగానే ఉన్నా అసలు. ఓకే ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.